పేద విద్యార్థులు నిరుద్యోగ యువతకు తరఫున ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో అవేవి ఆచరించని విధంగా ఈవేళ జరుగుతున్నట్టు వైనానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు యావత్ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో విద్యార్థులతో యువతతో ఈవేళ నిరసన ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున నిరుద్యోగ యువత తరఫున ఈ ర్యాలీలో ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా ఆచరించేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారమైనటువంటి ఈ వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్చి విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి విద్యకి ప్రోత్సహించాలని వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 కార్యక్రమాలు చేసుకొని వచ్చింది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 2 ఈ ఫీజు పోరు సాగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఫీజు పోరుకు సంబంధించి మీకు తెలుసు, మొత్తం ఇవి ఏ విధంగా ఎగ్గొడుతున్నారో తెలుసు. 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఎగ్గొట్టారు. ఈసారి దీంట్లో కూడా పెడతారంటే అందులో కూడా బడ్జెట్లో ఎందులో కూడా పెట్టలేదు. 3,500 కోట్లు ఫీజు పోరుకు ఇవ్వాలి. 1,100 కోట్లు హాస్టల్ వసతి మెయింటెనెన్స్ వీటికి ఇవ్వాలి. తర్వాత మీరు ఎంత చేసినా కూడాను ఈ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు, తీయలేదు. డిఎస్సి పోస్టులు అంటూ ఏ ఒక్కటి మీరు తీయలేదు. దీన్ని ఏమనుకోవాలా? ఇది ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా, చేతగాని ప్రభుత్వం అనుకోవాలా? ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి? చాలా కబుర్లు చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటిది ఒకటే, మీరు ఇవి ఎప్పటిలోగా చెల్లిస్తారు. వీటిని మనం సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులు, పేరెంట్స్, వీళ్ళంతా కూడా, పిల్లలు అంతా కూడా ఎంతో వేతన పడుతున్నారు. పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. దీని మూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏడ్చుకుంటూ కాలేజీలకు వస్తున్నారు. వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఎంత చేసినా కట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని ఈ విధంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ఇక భవిష్యత్తులో ఉధృతరం చేస్తాం. స్టూడెంట్స్ తరపున ఖచ్చితంగా ఇవాళ మాకు తెలిసి వాళ్ళు అన్ని కాలేజీలకి ఫోన్లు చేశారు. అయినా ఫోన్లు చేయాల్సిన అవసరం ఏంటి లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతుంది. ఎందుకు వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. వాళ్ళు ఫోన్లు చేశారు కన్సర్న్ ఎమ్మెల్యేస్. అయినా మేము వాటిని కూడా గౌరవించాం. రైట్, ఓకే, ఫోన్లు చేశారు, రావద్దు. ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఫోన్లు చేస్తారా? చేస్తే ఆగుతారా పిల్లలు? ఏమిటి నిర్ణయం? ఇది ఎంతవరకు సరైనటువంటిది? ఇది ఎంతవరకు సబమైనటువంటిది? ఈ విధంగా ఫోన్లు చేసుకొని భయపెట్టి ఆఫ్ చేస్తారా పిల్లల్ని? చూద్దాం. సరే, అది తర్వాత విషయం. అందుకే నేను అంటున్నటువంటిది, తక్షణమే మీరు ఈ ఫీజు ఏదైతే ఉందో అది మీరు వెంటనే, మెడికల్ కాలేజీలు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏమిటండి ఇది? గవర్నమెంట్లో కట్టాలన్నటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజీకి ఈనాడు చేస్తే దాన్ని ప్రైవేట్ చేశారు. ఇదెంతవరకు సమంజసం? ఇవాళ 2,500 సీట్లు గోల్మాల్ అయింది. ఇవాళ మెడికల్ కాలేజీలో సీట్లు 2,500 సీట్లు గోల్మాల్ అయింది. కోల్పోతున్నారు పిల్లలు. ఏమవుతారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా వాళ్ళకు? అందుకే మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, వీటన్నిటి మీద కూడా మీరు విస్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనప్పుడు ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇది చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. విద్యార్థుల్ని, యువకుల్ని, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ స్థాయిలో మోసం చేస్తుందో ప్రజలందరికీ తెలియచేయటానికి
నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, అందరూ ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు, ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. యాజ్ ఏ ఒక డాక్టర్గా గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనల్ని దీదన్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసి 5ని కంప్లీట్ చేసి ఒక టైం షెడ్యూల్ 24లో ఇన్ని కాలేజ్, 25లో ఇన్ని కాలేజ్, 26లో ఇన్ని కాలేజీని పెట్టుకొని పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలయన్స్ గవర్నమెంట్లో మా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మాణం చేయలేమని చెప్పి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తామనడం అత్యంత దారుణమైనటువంటి విషయమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు, 67,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు, ఓ 40,000 కోట్లు ఆల్రెడీ ఇప్పటికీ అప్పులు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఏమండి, మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా? మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు? ఓ 4,000 కోట్లు పెడితే ఆ 10-11 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి. ఓ 4,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం, మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ సొంత మనుషులకి, మీ సొంత సామాజిక వర్గానికి, మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి 67,000 కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏమిటి దారుణం నాకు అర్థం కాదు. మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని అయితే ఎలాగూ మర్చిపోయారు మీరు. విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు. కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవన్నటువంటి మాట ఏమిటా మాట, ఏమిటా గవర్నెన్స్? ఏంటో అంత పెడసరి మాటలు. ఆ వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు పెట్టడానికి మీకు కష్టమండి. 60-70 కోట్లతో మీరు రోడ్లు, బిల్డింగ్లు, బొలేరాలు పెట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎంత ఆవేదన ఇది! ప్రజలందరూ దీన్ని గమనించాలా. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలా. మీ హయాంలో 14 సంవత్సరాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టినటువంటి దుస్థితి నుంచి మీరు బయటపడాలని నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఇదో గొప్ప అవకాశం మీకు. ఖచ్చితంగా మీరు వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాల్సినటువంటి అవసరాన్ని చంద్రబాబు ఆయన ఒక మాట చెప్తా ఉంటారు. ఆయన గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి, అందుకనే అవి పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమండి నారా లోకేష్ గారు, మీరు ఎవరినండి మోసం చేస్తారు? ఎవరికండి అబద్ధాలు చెప్తారు? డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ డ్యూ మేము క్లియర్ చేసాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే లాస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి డ్యూ పెండింగ్ ఉంది, పెండింగ్ ఉంటుంది. మీ వల్ల ఇది కూడా పెండింగ్. అది ఎన్నికల కోడ్ వచ్చిందని ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఏ బిల్లు కూడా పే చేయకుండా విద్యార్థులను ఆ రోజు తల్లిదండ్రులు కూడా మోసం చేసినారు మీరు. ఈరోజేమో ఆ ఒక్క క్వార్టర్ డ్యూని చూపించి ఈ సంవత్సరం మొత్తం కూడా డ్యూ పెట్టి సుమారుగా 4,000 కోట్ల పైబడి డ్యూ పెడతారా? అసలు ఏం ప్రభుత్వం ఇది? ఏం పరిపాలన ఇది? తల్లిదండ్రులు ఆవేదన తెలియడం లేదా? పిల్లలు కాలేజీకి రానివ్వడం లేదు. కాలేజీల వాళ్ళు ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏమిటండి మా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇంత అన్యాయం అయిపోయినామని చెప్పి మీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నటువంటి కనీసం ఆవేదన విని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బకాయిల్ని విడుదల చేయాలని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. For more videos like this, subscribe Big TV channel.